కాసేపట్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియనుంది. మున్సిపల్ పోలింగ్ కు ఈసీ సన్నద్ధమవుతోంది. జిల్లా కలెక్టర్స్ తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లు, వెబ్ కాస్టింగ్ అలాగే డిస్ట్రిబ్యూషన్ పై చర్చించారు. రిసెప్షన్ కేంద్రాల్లో ఏర్పాట్లు అలాగే బ్యాలెట్ బాక్స్లు, సిబ్బంది రవాణాపై కూడా చర్చ జరిగింది. ఈ నెల 11న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్స్ లో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఇక అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉంటుంది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో 11,000కు పైగా స్మార్ట్ కెమెరాల్ని అమర్చుతున్నారు. ఈ నెల 13న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది. ఒకసారి ఎలేందర్ దగ్గరికి వెళ్దాం. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ సిద్ధంగా ఉన్నారు. సో ఎలేందర్, ఈ మీటింగ్ లో ఇంకా ఎటువంటి విషయాల్ని చర్చించారు? ఈసీ ఎలా సన్నద్ధమైంది? రైట్, మరి కాసేపట్లో ఎన్నికల ప్రచారం ముగుస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సో ఆ ఏర్పాట్లకు సంబంధించి ఇంకెక్కడైనా లోటుపాట్లు ఉన్నాయా అనే అంశాలకు సంబంధించి ఇప్పటికే నియమించినటువంటి ఎన్నికల సిబ్బంది కావచ్చు, వచ్చినటువంటి సిబ్బందికి ట్రైనింగ్ సెషన్స్ నిర్వహించడం కావచ్చు, అలాంటి వాటితో ఎవరైనా గైర్హాజరు అవుతున్నారనే అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నివేదిక తెప్పించుకుంది. దాంతో పాటుగా ఒకవేళ అక్కడ సిబ్బంది కొరత ఉంటే అక్కడ ఫుల్ఫిల్ చేయడానికి కూడా ఇంకెలాంటి ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయనే అంశాలకు సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించినటువంటి ఒక దిశానిర్దేశం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్లు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్లతో ఒక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఎందుకంటే మరొక గంటలో ఎన్నికల ప్రచారానికి తెరపడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ పూర్తి పర్యవేక్షణ ఉండాల్సి ఉంటుంది. సో పోలీస్ బందోబస్తుతో పాటుగా ఇటు ఎన్నికల సంబంధి పర్యవేక్షణ ఉండాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అబ్జర్వర్లు, స్పెషల్ అబ్జర్వర్లు, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్లు ఇప్పటికే పూర్తి స్థాయిలో నిఘా పెట్టినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలి. ఆ ప్రతి చిన్న విషయాన్ని కూడా మాకు తెలియజేయాలనే అంశాలకు సంబంధించి కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. సో 5 గంటల తర్వాత పూర్తిగా 48 అవర్స్ వరకు, అంటే ఎలక్షన్లు పూర్తయ్యే వరకు, ఎల్లుండి సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసే వరకు కూడా పూర్తిగా సైలెంట్ పీరియడ్ ఉండాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి ఇంకెవరైనా మొబైల్ ఫోన్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నా, లేకపోతే మద్యంకి సంబంధించినటువంటి షాపులు తెరిచి ఉన్నప్పటికీ కూడా ఇలాంటి అంశాలపైన కూడా ఫోకస్ పెట్టాలనేది ఇప్పటికే పోలీస్ సిబ్బందికి కూడా దిశానిర్దేశం చేసినటువంటి నేపథ్యంలో సో ఈ ఓవరాల్ అంశాలకు సంబంధించి ఇప్పుడు బ్యాలెట్ బాక్సులు చేరుకున్నాయా లేదా, ప్రింట్ అయ్యాయా లేదా, రేపు పూర్తి స్థాయిలో ఎన్నికల సిబ్బందితో పాటు బ్యాలెట్ బాక్స్ అన్నీ కూడా పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నటువంటి నేపథ్యంలో సో వీళ్ళకి రవాణాకు సంబంధించినటువంటి ఇబ్బందులు, ఏర్పాట్లు కావచ్చు, అక్కడికి వెళ్ళాక ఉండాల్సినటువంటి ఏర్పాట్లకు సంబంధించి కూడా ఎందుకంటే షెల్టర్ కావచ్చు, భోజన వసతి, దాదాపుగా 45,000 మంది పోలింగ్ సిబ్బంది ఈ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్ల అంశంపైన కూడా జిల్లా కలెక్టర్లు, అక్కడ ఉన్నటువంటి లోకల్ క్యాడర్తో కూడా, లోకల్ సిబ్బందితో కూడా